జగజీవన్ రామ్ గారిని బేబీ మినిస్టర్ అని పిలిచేవారట. బేబీ మినిస్టర్ అంటే ఏంటి? బేబీ మినిస్టర్ అని ఎందుకు పిలుస్తారు? జగజీవన్ రావు గారు చిన్న వయసులో 1946 లోనే జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వంలో చిన్న వయసులోనే మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాడంటే అందరికంటే చిన్నవాడు కాబట్టి బేబీ అని పిలుస్తుండేవారు. అక్కడి నుంచే ఆయన 1946 నుంచి 29 years ఆయన కంటిన్యూగా పార్లమెంటరీను మంత్రిగా పనిచేశాడు. ఇంత గొప్ప మంత్రిత్వ శాఖను నిర్వహించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. అంత టైం మినిస్టర్ కంటిన్యూ పార్లమెంటరీను బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది ఆయనకు. అంటే బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. అన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మంత్రి పదవి లేకుండా లేనివాడు ఒక్కడు ఇండియాలో బాబు జగజీవన్ రావు. సో అది ఆయన ఒక రాజకీయ నేపథ్యం. ఓకే, బ్రిటిష్ హయాంలోనే ఈ 1935లో మీరు ఏదైతే ఇప్పుడు లెజిస్లేటివ్కి ఎన్నికైనని చెప్పారో, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం లోపల భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ఆయన ఆ రాజ్యాంగ బిల్లులో లేక రాజ్యాంగ కమిటీలలో సభ్యుడిగా ఉండేవారా? 1947లో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన వాడు భారతదేశంలో ఒక జగజీవన్ రావు గారు మాత్రమే, ఎవరు చేయలేదు. ఆ తర్వాత ఆయనను అంతర్జాతీయ కార్మిక సభకు అధ్యక్షుడిగా ప్రపంచ దేశాలు ఎన్నుకోబడ్డాయి. ఆ 1947లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభకు ఎప్పుడైతే సభ అధ్యక్షుడయ్యాడో 1948లో ఇంటర్నేషనల్ కార్మిక శాఖ మంత్రుల సదస్సు జరిగింది జెనీవాలో. ఆ జెనీవా సదస్సులో మంత్రులందరికీ అధ్యక్షత వహించిండు ఓన్లీ జగజీవన్ రావు గారు. ఇది విషయం ఎవ్వరు చెప్పరు. ఎంత అన్యాయంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తారంటే, ప్రపంచ కార్మిక మంత్రులకు అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్మిక సభకు అధ్యక్షుడు. 1947 నుంచి 1948 వరకు ఆయన మొదటి అంతర్జాతీయ కార్మిక సదస్సు లోపల అధ్యక్షత వహించి కార్మికుల యొక్క వేతనాలు, కార్మికుల యొక్క పని సమయము ప్లస్ పనికి తగ్గ వేతనము ప్లస్ పని దినాన్ని బట్టి అతని యొక్క ఆరోగ్యాన్ని, ఆరోగ్య విధానము, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన హెల్త్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం గురించి, బాల కార్మికుల యొక్క చట్టాన్ని తీసుకోవడానికి కోసానికి అంతర్జాతీయ కార్మిక సదస్సులో ఓన్లీ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకొని అన్ని దేశాలలో ఈ చట్టాన్ని అమలు పరచాలని చెప్పి పార్లమెంటరియన్ ఆయన చేసిన అనేక సంస్కరణల్లో 1948లోనే కార్మికుల గురించి తాపత్రయపడ్డ వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆ సమయంలోనే అతన్ని పిలిచి అసలు దళితుల సమస్య మీద మీరు మాకు రిప్రజెంటేషన్ చేయమని చెప్పి అడిగారు. రిప్రజెంటేషన్ చేయమన్నప్పుడు ఈయన బ్రిటిష్ వాళ్లకు భారతదేశంలో ఉండబడే దళితుల ఇష్యూస్ అన్నిటిని వారు ముందు పెట్టడం జరిగింది. అట్లా పెట్టినాక కూడా ఈయన ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ బ్యాన్ చేయడం జరిగింది, నిషేధించబడేది. ఎందుకంటే భారతదేశ షెడ్యూల్ కాస్టులు అందరూ ఒకే దాటికి వస్తే వాళ్ళ ఆటలు ఆగాయనే ఉద్దేశంతో అతడు పెట్టిన షెడ్యూల్ కాస్ట్ లీగ్ను నిషేధించడం జరిగింది.